హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం ప్రేమ కథ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి ఏటీవీ యాప్లో ప్రెసెంట్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూ తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో జాబ్ చేద్దామని సిటీకి అయితే వస్తాడు గైస్. వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి అయితే వస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ జాబ్ అయితే పెట్టిస్తాడు హీరోకి. ఇలా జాబ్ చేసుకుంటాడు హీరో. అయితే హీరోయిన్ పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఇలా వాళ్ళ లవ్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. అయితే సడన్లీ హీరోయిన్ అయితే వేరే పెళ్లి చేసుకోవడానికి అయితే ఒప్పుకుంటుంది. ఆ విషయం హీరోకి తెలుస్తుంది గైస్. మరి హీరోయిన్ వేరే పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకుంది? మరి హీరోయిన్‌ని కలిసాడా? మరి దేనివల్ల తను పెళ్ళికి ఒప్పుకుందో తెలుసుకున్నాడా? మరి క్లైమాక్స్‌లో మళ్ళీ హీరోయిన్‌ని కలిసాడా? మరి వాళ్ళిద్దరు ఒకటయ్యారా? మరి హీరోయిన్ దేనివల్ల పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది? ఆ విషయం హీరో తెలుసుకున్నాడా? దేనివల్ల చేసుకుంటుందో? మరి క్లైమాక్స్‌లో వాళ్ళిద్దరు కలిసారా? మరి క్లైమాక్స్‌లో ఏం జరిగిందనేది త్రూ ఔట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చలేదు గైస్ మూవీ. అస్సలు స్టోరీయే ఏమంత పెద్దగా లేదు. చాలా రొటీన్ స్టోరీ. దానికేమైనా మంచిగా చెప్పారంటే అది లేదు. లెంత్ కూడా 2 అవర్స్ 15 మినిట్స్ ఏమో ఉంది. చాలా అంటే చాలా బోరింగ్‌గా ఉంది మూవీ మొత్తం. అసలు చెప్పడానికి ఏం లేదు. స్టోరీయే లేనప్పుడు అంతా 2 అవర్స్ 15 మినిట్స్ తీయడం అనవసరం అనిపించింది నాకు. పర్ఫార్మెన్స్ వైస్ కూడా ఏమంతగా అనిపియలేదు నాకు. స్టోరీ మనకి పాస్ట్ చూపిస్తారు. హీరో లవ్ స్టోరీ. మన ప్రెజెంట్‌లో హీరో సఫర్ అయ్యేది డిప్రెషన్‌లో ఉన్నది చూపిస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ రావడం, హీరోకి చెప్పడం, ఇలా కాదురా ఇలా మాట్లాడదాం అది ఇది అని చెప్పడం. అదే రిపీట్ అవుతూ ఉంటది. ప్రెజెంట్‌లో చూపిస్తారు. మనకి పాస్ట్‌లో చూపిస్తారు ఏం జరిగిందో. వాళ్ళు ప్రెజెంట్‌లో హీరో సఫర్ అయ్యేది చూపిస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. అందరూ చెప్తూ ఉంటారు. ఇలా కాదు అలా మాట్లాడదాం, కలుద్దాం, ఎందుకు అలా చేసిందో తెలుసుకుందాం. ఇలా అవే డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. హీరో ఏడు డిప్రెషన్‌లో ఉండడం అదే కంటిన్యూస్‌గా అదే ఉంటూ ఉంటుంది. మూవీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఒక ఎమోషనల్ ఎండింగ్ ఇచ్చారు. ఆ ఎమోషనల్ ఎండింగ్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. నాకైతే పెద్దగా ఇంప్రెసింగ్ చేయలేదు గైస్ మూవీ. నేనైతే రికమెండ్ చేయను. చూడొద్దని చెప్తాను. పెద్దగా ఏం లేదు మూవీలో చెప్పుకోవడానికి. స్టోరీ కూడా అంత ఏం లేదు. దానికి ఏమైనా ఎంటర్‌టైనింగ్ వైస్, ఎమోషనల్ వైస్ ఎక్కడైనా కనెక్ట్ అయ్యేలా ఉందంటే అది లేదు. మూవీ అయితే ఇంప్రెస్ చేయలేదు గైస్. మీకైతే రికమెండ్ చేయను. చూడొద్దనే చెప్తాను. ఈ మూవీకి రేటింగ్ కూడా ఇయ్యదలుచుకోలేదు గైస్. నాకైతే పర్సనల్లీ నచ్చలేదు మూవీ. నేనైతే రికమెండ్ చేయను. చూడొద్దని చెప్తాను. ఓకే. ప్రేమ కథ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.